ఎవరిబడి నా పేరు ఎం కార్తిక్. నేను డాక్టర్ డిఎస్ రాజు ఏపీఆర్ స్కూల్ భూపత్పాలెం నుంచి చదువుతున్నాను. నేను ఈరోజు చెప్పబోయేది ఏంటంటే పవర్ బిఐలో నేను ఒక ప్రాజెక్ట్ చేశాను. అది దేని గురించి అంటే ఒక కంట్రీలో అంటే అమెరికా కంట్రీలో సమ్ ఆఫ్ ప్లాంట్స్ ఒక కంపెనీ ఉన్నాయి. ఆ ప్లాంట్స్ ఫ్లోరిడా, టెక్సాస్ ఇంకా ఎక్సెట్రా ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. ఆ ప్లాంట్స్లో ఒక్కొక్క ప్లాంట్కి ఎన్ని యాక్సిడెంట్స్ అనేవి జరిగేవి అనేవి మనం చూద్దాం. ఫస్ట్ చార్ట్ చెప్పేసి ఇది క్లస్టర్ కాలం చార్ట్. ఈ క్లస్టర్ కాలం చార్ట్లో కౌంట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇన్ నెంబర్ బై ఏజ్ గ్రూప్, అంటే ఒక్కొక్క ఏజ్ గ్రూప్కి ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినవని దీంట్లో జరుగుతుంది. ఈ చార్ట్ వచ్చేసి కౌంట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఐడి ఇన్ నెంబర్ బై జెండర్, అంటే ఏ జెండర్కి ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి అని చెప్పేసి దీని చార్ట్లో చెప్తాం. ఇది వచ్చేసి స్టాక్డ్ కాలం అండ్ చార్ట్. సమ్ ఆఫ్ ఇన్సిడెంట్ కాస్ట్ బై డిపార్ట్మెంట్ అండ్ జెండర్, అంటే ఒక డిపార్ట్మెంట్కి ఏ జెండర్లో ఇంత ఒక యాక్సిడెంట్కి ఎంత కాస్ట్ అయింది అనేది ఇందులో చెప్తుంది. ఇది వచ్చేసి క్లస్టర్ బార్ చార్ట్. సమ్ ఆఫ్ ఇన్సిడెంట్ కాస్ట్ బై జెండర్, అంటే ఒక జెండర్కి ఎంత ఖర్చు అయ్యింది అనేది ఇందులో చెప్తుంది. సమ్ ఆఫ్ ఇన్సిడెంట్ కాస్ట్ బై ఏజ్ గ్రూప్, ఒక్కొక్క ఏజ్ గ్రూప్కి ఎంత కాస్ట్ అయింది అనేది పై చార్ట్లో చెప్తుంది. ఇది వచ్చేసి కౌంట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఐడి ఇన్ నెంబర్ బై ప్లాంట్, అంటే ఏ ప్లాంట్కి ఎన్ని ఇన్సిడెంట్స్ అనేవి జరిగాయని దీన్ని చెప్తుంది. మనకి అంటే ఒక్కొక్క షిఫ్ట్లో ఒక్కొక్కలే జరుగుతాయి కాబట్టి మనం స్లైసర్స్ అనేవి ఉపయోగిస్తాం పవర్ బిఐలో. స్లైసర్ అంటే ఎగ్జాంపుల్ షిఫ్ట్, అంటే మనకు ఒక షిఫ్ట్ అంటే ఏ షిఫ్ట్లో వాళ్ళకి యాక్సిడెంట్ జరిగేవి అనేవి కూడా చూపిస్తాం. ఎగ్జాంపుల్ ఆఫ్టర్నూన్, డే, నైట్. ఇక్కడ ఆఫ్టర్నూన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి డేటా అనేది మారుతుంది. ఇక్కడ మనకి అలాగే ఏ ఇయర్లో జరిగింది అనేది కూడా చూడొచ్చు. ఒక్కొక్క ఇయర్లో ఎలాగ డేటా అనేది వస్తుందో కూడా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2021. ఓకే, ఇక్కడ డేటా అనేది ఆటోమేటికల్గా మారింది. ఇది ఒక స్లైసర్ ఉపయోగించడం వల్ల ఈ డేటా అనేది మారుతుంది. సో థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ.